అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. పరమశివునికి ప్రీతిపాత్రమైన పర్వదినం మాస శివరాత్రి ఈరోజే. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి నాడు ఆ మహాదేవుని ఆరాధించే శుభదినమే మాస శివరాత్రి. ఈశ్వరునికి ఇష్టమైన ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శివనామస్మరణ చేస్తూ పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఆదిదేవుణ్ణి ఆరాధించి స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజున అనాథులకు పేదలకు చేతనైనంతలో దానం చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ పుణ్యతిథి నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఆదిదేవుని సేవతో పాటు అభాగ్యుల సేవలో పాల్గొని మనోభీష్టాలు నెరవేర్చుకోండి. అలాగే గతించిన పెద్దలను స్మరించుకునే అమావాస్య తిథి రేపే రాబోతోంది. రేపటి అమావాస్య తిథి నాడు ఈ రక్షణాలయానికి విచ్చేసి పూర్వీకులను స్మరించుకుని వారి పేరు మీద ఈ నిర్భాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి పితృదేవతలు సద్గతులను పొందడం ద్వారా వారి దీవెనలు పొందండి. చిందరవందర జీవితాలు, చెత్తకుండీలే నివాసాలు, చితికై ఎదురుచూసే బతుకులే ఈ అనాథుల కన్నీటి వ్యధలు. పలకరించే మాటలేక, ఓదార్చే మనిషి రాక, మనోవేదనతో నిత్య రోదనతో మానసికంగా కృంగిపోతున్న అభాగ్యులు వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళు మనలాగే కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే ఉంటారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసిన వాళ్లై ఉండవచ్చు. కాని నేడు ఎవరికీ ఏమీ కానివారై ఆకలికి తాళలేక మురికి నీటిని తాగి బతికే దుస్థితిలో ఉన్నారు. పరిస్థితుల ప్రభావమో, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలో కారణమేదైనా కావచ్చు. కాని ఈ రోజున తినేందుకు తిండి లేక, ఉండేందుకు నిలువు నీడలేక అనాథులై, మతిహీనులై, రోడ్లపాలై పిచ్చివాళ్లలా తిరుగుతున్నారు. తెల్లారితే కూడు కోసం, చీకటి పడితే గూడు కోసం ప్రతిరోజూ వీరికి పరీక్షే. దేహమంతా గాయాలతో, ఒంట్లో ఓపిక లేక, ఉన్న చోటు నుండి కదలలేని స్థితిలో వీరు పడుతున్న మనోవేదనను, వీరి దుర్భర జీవితాన్ని చూసి అయ్యో దేవుడా, పగవాడికి కూడా ఇటువంటి పరిస్థితి రానీయకయ్యా అని అనుకోకుండా ఉండలేము కదా. రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథుల గురించి ఆలోచించే సమయం మనకు ఉండకపోవచ్చు. కాని సాయం చేయాలని ఏదో సందర్భంలో అనిపిస్తూనే ఉంటుంది. అటువంటి సేవామూర్తులందరి తరపున స్థాపించిందే ఈ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. పోలీసు వ్యవస్థతో పాటు సమాజ సేవకులు కూడా రోడ్లపై తిరుగుతున్న అనాథులను ఈ ఆశ్రమానికి తీసుకువచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మీ దృష్టికి వచ్చిన నిజమైన అనాథులను తీసుకువచ్చి పునర్జన్మనివ్వడం ద్వారా పరమేశ్వరుని కృపకు పాత్రులు కండి. ఎండిన డొక్కలతో పక్క చిక్కిపోయే దేహం, దిక్కుమొక్కులేక కాటికై చూసే ప్రాణం, అట్టలు కట్టిన జుట్టుతో తుట్టెలు వారిన మట్టిలో భారమైన అనాథ బ్రతుకులకాశ్రయం, శ్రీ
సోమనాథుని దివ్యక్షేత్ర దీవెన నిలయం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అభాగ్య జీవులకందించే పునర్జీవనం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అభాగ్య జీవులకందించే పునర్జీవనం 14 ఏళ్ల క్రితం గట్టు శంకర్ గారికి వచ్చిన ఒక మంచి ఆలోచన నేడు వందలాది మంది అభాగ్యులకు అన్నం పెట్టి ఆదరించే అన్నపూర్ణ నిలయమయ్యింది. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నెలకొల్పిన ఈ సేవాశ్రమంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అభాగ్యులు కూడా జీవిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయి అంగవికలాంగులుగా మారి కుటుంబానికి దూరమైన ఎందరో నిర్భాగ్యులు ఇక్కడ ఒక కుటుంబంగా కలిసి జీవిస్తున్నారంటే మీలాంటి సేవామూర్తుల దయవల్లనే. ఈశ్వర కృపతో అనాథులను ఆదుకోవాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తున్న మీలాంటి మానవదేవుళ్ల సాయం వల్లనే ఈ అభాగ్యులు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. విరాళాల రూపంలో గాని, వంట వస్తువులు, కిరాణా వస్తువులు, నిత్యావసర సరుకులు, కూరగాయల రూపంలో మీరు చేస్తున్న సేవ తాలూకు పుణ్యం ఊరికే పోదు. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పిస్తున్న ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు మీ మనోభీష్టాలను నెరవేర్చడం ద్వారా మరింతమందికి సాయపడే ఆర్థిక శక్తిని ప్రసాదిస్తాడు. ఈ పవిత్ర ప్రదేశంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో 2 కూరలతో భోజనం అందించడం జరుగుతుంది. తాజా కూరగాయలతో, నాణ్యమైన బియ్యంతో ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఆశ్రమ యాజమాన్యం. ఎంతమంది అనాథులు వచ్చినా వారికి 3 పూటల నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీలాంటి మానవతామూర్తుల సహకారంతోనే కదా. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు రోడ్లపై అనాథుల్లా తిరుగుతున్న నిర్భాగ్యులను తన మనోనేత్రంతో గుర్తించి తన వద్దకు రప్పించుకొని వారిని కంటికి రెప్పలా కాపాడుతూ గట్టు శంకర్ దంపతుల ద్వారా వారికి అమ్మా నాన్న లేని లోటును తీర్చుతూ కన్నబిడ్డల్లా సాకుతున్నాడు. రోడ్డు వంతెన పక్కన మురికి కూపంలాంటి స్థలంలో మాసిన గుడ్డలతో, గుబురు గడ్డంతో, మట్టిపట్టిన దేహంతో బతుకీడుస్తున్నాడీ అభాగ్యుడు. రోడ్డు పక్కన ఉన్న చిన్నపాటి స్థలాన్ని నివాసంగా చేసుకొని తనలో తానే మాట్లాడుకుంటూ ఏది దొరికితే అది తింటూ ఏకాకిలా కాలాన్ని వెళ్లదీస్తున్నాడు. పాపం ఏ ఇంటి బిడ్డో పలకరించేవాళ్లు లేక, పట్టించుకునేవాళ్లు లేక ఒంటరి పక్షిలా దారం తెగిన గాలిపటంలా జీవిస్తున్నాడు. ఈ అభాగ్యుడి దీనస్థితిని గమనించిన ఆశ్రమ సిబ్బంది వివరాలు అడిగి ఆశ్రమానికి తరలించారు. శుభ్రమైన భోజనాన్ని ఎప్పుడు చేశాడో ఏమో. పాపం ఆశ్రమానికి రాగానే ముందుగా కడుపు నిండా అన్నం పెట్టడంతో సంతృప్తిగా తిన్నాడు. అనంతరం ఊడలు కట్టిన జుట్టును తొలగించి మట్టి పట్టిన దేహానికి శుభ్రంగా స్నానం చేయించి
మీలాంటి దాతలు అందించిన బట్టలు ధరింపజేసి అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి గంట ముందు వరకు పిచ్చివాడిలా ఎక్కడో ఉన్న నన్ను నీ దగ్గరకు రప్పించుకొని మామూలు మనిషిని చేసిన మహేశ్వర, నీకు పాదాభివందనం స్వామీ అంటూ మనసారా నమస్కరించుకున్న అనంతరం శాశ్వత వసతి భవనంలోకి వెళ్ళి ఆశ్రయం పొందాడు. భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కల్పిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన ముక్కంటీసునికి మహత్తరమైన శివాలయం నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల కోసం, ముందు రోజుల్లో రాబోయే అనాథుల శాశ్వత మనుగడ కోసం భక్తుల అభీష్టం మేరకు నిర్మిస్తున్న శివాలయ పనులను ఇటీవలే భూమి పూజతో ప్రారంభించారు గట్టు శంకర్ గారు. శివాలయం పూర్తయిన తరువాత భక్తులు సమర్పించే కానుకలను ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికి, వారి రక్షణకు ఉపయోగించడం కోసమే శివాలయ నిర్మాణం జరుగుతుంది. నా అంటూ ఎవరూ లేని అభాగ్యుల జీవనానికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకూడదనే సంకల్పంతో తరతరాలు నిలిచిపోయేలా అద్భుత రీతిలో నిర్మిస్తున్న శివాలయానికి మీకు తోచిన సాయం చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఒక్క సేవాశ్రమంగానే కాకుండా ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ లింగరూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అభిషేక సేవలో భాగంగా విశ్వంభరుడైన విశ్వేశ్వరునికి ముందుగా జలాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. జలాభిషేకమనంతరం శంకరునికి భస్మ జలాభిషేకం వైభవంగా జరుగుతుంది. విశేష అభిషేకాల పిదప శ్రీ సోమనాథేశ్వరలింగం మధ్యలో సృష్టికర్త విశ్వనాథుని రూపమైన ఓంకార మంత్రాన్ని మలచిన తీరు భక్తులను తన్మయులను చేస్తుంది. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి, ఓంకారేశ్వర, భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి నిర్భాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. శివసేవకులారా,
ఓంకారేశ్వరునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకొని శంకరుని అనుగ్రహానికి పాత్రులు కండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. తన బిడ్డలు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోయి వారి ఆకలి తీర్చేందుకు సాయపడిన భక్తులను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవిస్తాడు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివయ్యను అందరూ కలిసి ఒకేసారి అభిషేకించి అపురూపమైన అనుభూతిని పొందుతున్నారు. ఆదిదేవుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు. నా పేరు కూర ఉబాపతి. మా గ్రామము కొంగర రావిరాల, మహేశ్వర మండలము, రంగారెడ్డి జిల్లా. అనాథలది ఆశ్రమము గురించి టీవీలో వస్తుండే. అది నేను చూసి ఇక్కడికి రావాలని చెప్పి నేను కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ శివాలయంలో శివుని దర్శనం చేసుకున్నా, పూజ చేసిన తర్వాత ఇక్కడ అనాథలకు సంబంధించింది అక్కడ బిల్డింగ్లో పోయి అక్కడ వాళ్ళను అనాథలను చూసిన. వాళ్ళకు చాలా మంది ఉన్నారు, 400-500 మంది ఉన్నట్టుండ్రు. వాళ్ళకు మంచి సేవ చేస్తున్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. నా పేరు మార్శెట్టి బాబురావు. నేను న్యూనల్లకుంట నుంచి వచ్చాను. నేను ఆప్కో రిటైర్డ్ ఎంప్లాయీని. ఈ ఆశ్రమం గురించి టీవీలో వీళ్ళ యాడ్ చూసిన తర్వాత
ఎప్పుడో వెళ్ళాలి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాలి అనుకున్నాను. చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ పోయింది. అట్లా కాదు, ఖచ్చితంగా ఒకసారి వెళదామని చెప్పి ఈరోజు వచ్చాము. వచ్చిన తర్వాత ఆశ్రమం ఇక్కడ శివుని పూజ చేయడము ప్లస్ ఆ విధంగా ఆశ్రమం చూడడము. ఎందుకంటే ఆశ్రమం చూసినప్పుడల్లా యాడ్ చూసినప్పుడల్లా అనిపించేది ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, దాంట్లో ఎంతో కొంత మనం వంతుగా ఇస్తే బాగుంటుంది సమాజానికి అన్న దృష్టితోటే నేను రావడం జరిగింది. చూసిన తర్వాత బిల్డింగ్ అవన్నీ చూడడం జరిగింది. మేమిద్దరము చాలా అంటే వాళ్ళ చూసిన తర్వాత నిజంగా మనం చేసింది చాలా తక్కువ, చాలా అంటే అసలు ఏమి కాదు అది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా ఏదో రకంగా మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాము. కాబట్టి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేస్తే ఇటువంటి వాళ్ళకి మనము ఏదో సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. చాలా మంచిగా అనిపించింది చూసిన తర్వాత. నా పేరు హరీష్ కుమార్ అండి. మా మిస్సెస్ సుస్మిత, మా కొలీగ్ పరశురామ్ అండి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఈ సందర్భం ఏంటంటే మా సిస్టర్ వాళ్ళకు బేబీ పుట్టి చనిపోయింది February 1st రోజు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక అనాథాశ్రమంలో మేము ఇలా డొనేట్ చేస్తూ ఉంటాము. ఈ ఆశ్రమం చాలా బాగుందండి. న్యూలీ కన్స్ట్రక్ట్ చేశారు ఈ బిల్డింగు. ఇక్కడ నీట్గా ఉన్నారు, అందరినీ బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టైం కూడా రావడానికి మేము మళ్ళీ ట్రై చేస్తామండి. నా పేరు ఏవి సుబ్రహ్మణ్యం అండి. ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాం. ఆశ్రమం చాలా బాగుంది. చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు వీళ్ళకి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నీట్నెస్ కానీ అన్నీ చాలా సంఘసేవ. ఇది చాలా మంచిది, బాగుందండి. బిల్డింగ్ కూడా చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉందండి. టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరగబోతుందండి. ఇది కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. బాగా జరగాలని కోరుకుంటున్నాం అండి. చాలా 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 బాగుందండి. ఇది ఒక మంచి సేవ. చాలామంది వచ్చి చూడవచ్చు ఇక్కడ ఎలా జరుగుతున్నాయో. ఇది చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా మనసుకు తృప్తినిస్తుంది ఎవరికైనా సరే. ఈ రక్షణాలయంలో పూటకు 600 మందికి, 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం జరుగుతుందంటే మీకు మేమున్నామన్న భరోసా ఇచ్చి భుజం తట్టిన మీలాంటి మానవదేవుళ్ల వల్లనే. మిమ్మల్ని తలచుకుని వీళ్లు తినే ప్రతి మెతుకు ఒక్కో ఆశీర్వచనంగా మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది కదా. నలుగురు ఉన్న ఒక కుటుంబంలో వంట చేయడమంటే ఎంత శ్రమతో కూడుకున్న పనో తెలియంది కాదు. 600 మంది అభాగ్యులు ఉన్న ఈ సేవాశ్రమంలో వంట చేసేందుకు సరైన సదుపాయం లేక సమయానికి అన్నదానం చేసేందుకు ఇబ్బంది కలుగుతుండడంతో ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే అధునాతన సదుపాయాలతో కూడిన వంటశాల నిర్మాణం చేపట్టారు ఆశ్రమ వ్యవస్థాపకులు. మీ అందరి సహకారాలు తోడుగా ఉంటే వచ్చే 2 ఏళ్లలోపు వంటశాల భవనం పూర్తవుతుంది. అభాగ్యుల వంటశాలకు చేసిన సాయం వల్ల కూడా వారికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది కదా. చివరిగా ఒక మాట. దయగల దాతలందించే వస్త్రదానంతోనే ఈ నిర్భాగ్యులు శరీర రక్షణ పొందుతున్నారు. అయితే 600 మందికి బట్టలు అందించడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు కదా. సేవామూర్తులారా, ఈ రక్షణాలయానికి వచ్చేటప్పుడు మీ నివాసాలలోని ఉపయోగించి పక్కన పెట్టేసిన పాత బట్టలను తీసుకువచ్చి వీరికి అందించి ఓ మంచి సేవా కార్యక్రమంలో భాగం కండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.